ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు మారితే దేశం మారిపోతుందని గతంలో కేజ్రీవాల్ పిలుపునిచ్చారని, రాజకీయాలు మారలేదు కానీ రాజకీయ నాయకుడు మారాడంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరానని, కానీ ఆ పార్టీ ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నుంచి రాజ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 నుంచి ఆయన కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లోక్సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన మిగతా మంత్రులు బీజేపీపై అటాక్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత నవంబర్లో రాజ్ కుమార్ ఆనంద్ నివాసాలపై ఈడీ దాడులు చేసింది. రాజ్ కుమార్ ఆఫీస్ సహా 9 ప్రాంతాల్లో రైడ్స్ చేసింది. ఈడీ అరెస్ట్ భయంతోనే రాజ్ కుమార్ ఆప్కు రాజీనామా చేశారని ఆప్ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్నదే బీజేపీ ప్లాన్ అని, కానీ అది సాధ్యం కాదని ఆప్ నేతలు స్పష్టం చేశారు.